హాయ్ గైస్ అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య గారు సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన మూవీ థండేల్. ఈ మూవీకి కార్తికేయ ఫేమ్ చందు మొండేటి గారు డైరెక్షన్ అయితే చేశారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు, అల్లు అరవింద్ గారు సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నాగ చైతన్య కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ మూవీ ఈ మూవీ కాబోతోంది. గీత ఆర్ట్స్ సంస్థ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బడ్జెట్ విషయంలో ఎక్కడ తగ్గకుండా ఈ మూవీకి అయితే ఖర్చు పెడుతున్నారంటే ఈ మూవీ పైన గీత ఆర్ట్స్ కి మేకర్స్ కి ఎటువంటి నమ్మకం ఉందో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్ కావచ్చు, అటు ట్రైలర్ కావచ్చు, రీసెంట్ గా రిలీజ్ అయ్యి చాలా బాగా ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఉన్నాయని చెప్పింది టాక్ నడుస్తోంది. అటు సినీ అభిమానుల్లో, అక్కినేని ఫ్యామిలీ అభిమానుల్లో ఈ మూవీపై చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. భారీగా హైప్ అయితే క్రియేట్ అయి ఉంది. ఇక ఈ వీడియోలో థండేల్ మూవీ థియేట్రికల్ రైట్స్ ఎంతవరకు అమ్మాయి, అదే విధంగా ఎంత కలెక్ట్ చేస్తే ఈ మూవీ హిట్ ఆగి వస్తుంది అనేది డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎంగేజ్ చేసే విధంగా చాలా క్లారిటీతో జినేన్ గా మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ థండేల్ మూవీ కోసం దాదాపుగా అల్లు అరవింద్, బన్నీ వాసు గారు 90 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 90 కోట్లతో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీని ఆంధ్రాకి గాను 11 కోట్లు, నైజాం 7 కోట్లు, సీడెడ్ 3.5 కోట్లు బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో దాదాపుగా 5 కోట్లు, ఓవర్సీస్ లో 5 కోట్లు, అంటే బయట రాష్ట్రాలు ఓవర్సీస్ లో కలిపి 10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. ఓవరాల్ గా చూసుకుంటే థియేట్రికల్ రైట్స్ 31 కోట్లకు అమ్మినట్టుగా తెలుస్తోంది. అంటే 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ గాను ఓన్లీ 31 కోట్లు థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరగడం ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే అంశం ఇది. కానీ ఇక్కడే ఒక మ్యాజిక్ ఉంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ థండేల్ మూవీకి 60 కోట్లు అయితే బిజినెస్ జరిగింది. ఆ డీటెయిల్స్ ఏంటనేది కూడా వివరంగా తెలుసుకుందాం. ప్రముఖ నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ ఓటీటీ రైట్స్ ని దాదాపు 35 కోట్లు ఇచ్చి మరీ కొనుక్కుందట. అదే నెట్ఫ్లిక్స్ సంస్థ హిందీ వెర్షన్ గాను దాదాపుగా 8 కోట్లు, దాంతో పాటుగా ఆడియో రైట్స్ 7 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. థండేల్ సాటిలైట్ రైట్స్ కూడా భారీగానే బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రముఖ జీ తెలుగు ఛానల్ ఈ థండేల్ మూవీ సాటిలైట్ రైట్స్ ని దాదాపుగా 10 కోట్లు పెట్టి కొనుక్కున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక ఇవి రెండు కలిపి ఏదైతే థియేట్రికల్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి చూసుకుంటే కనుక అటు థియేట్రికల్ రైట్స్ 31 కోట్లు, నాన్ థియేట్రికల్ రైట్స్ 60 కోట్లు, అంటే 91 కోట్లు ఈ థండేల్ మూవీ రిలీజ్ అవ్వక ముందే నిర్మాతకి జోబీలోకి చేరాయి 91 కోట్లు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై 90 కోట్ల బడ్జెట్ తో ఈ థండేల్ మూవీ తెరకెక్కించారు. రిలీజ్ కు ముందే 91 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి ఆల్రెడీ నిర్మాతలు సేఫ్ సైడ్ వెళ్లిపోయినట్టే లెక్క. అటు సినిమా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు గుండెల మీద చేసుకుని హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవుతుంది, మాకు లాభాలు తెచ్చిపెడుతుంది, ఒక సంక్రాంతికి వస్తున్నాం లాగా అనేది ఫీల్ అవుతున్నారు. దాంతో పాటుగా ఈ థండేల్ మూవీకి ఎటువంటి మూవీ పోటీలు లేదు కాబట్టి కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్క బయ్యరు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా సేఫ్ సైడ్ వెళ్లే అవకాశం చాలా వరకు 100% ఉందని చెప్పింది క్రిటిక్స్ అయితే తెలుపుతున్నారు. ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.